దేవుని తీర్పు మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన మిగిలిన ప్రపంచ జనాభా సంగతి ఏం కావాలి అని అడుగుతున్నాడు. నీతి మంతుడునని చెప్పుకునే నీవే రక్షింపబడుట దుర్లభమైతే, భక్తి లేనివాడు ప్రతిరోజు పాపిగా జీవిస్తున్నవాడు ఎక్కడ నిలబడతాడని అడుగుతున్నాడు. ఈ మాట ఈనాటిదా? తన ఇష్ట ప్రకారంగా శరీరంలో అవయవ నిర్మాణాన్ని చేస్తే ఆ అవయవాలను దుర్నీతి సాధనాలుగా, మానవ బాంబులుగా, ఆయుధాలుగా, అబద్ధాలకు, దోపిడీకి, వ్యభిచారానికి, కబ్జాలకు దోచిపెడుతున్నావే, శరీరాన్ని వాడుకుంటున్నావే. దేవుడు ఊరుకుంటాడా? దేహాన్ని ఇచ్చిన దేవుడు ఊరుకుంటాడా? నీవు పెంచిన కోడి గుడ్డు పెట్టకపోతే కోసేయటం నీకు న్యాయం, ఇది నీకు ధర్మం, ఇది నీకు న్యాయం అనుకుంటే, నిన్ను చేసిన దేవుడు నువ్వు తన కొరకు పనికి రాకపోతే ఏం చెయ్యాలో తీర్పు నీ నోటే చెప్పాలి.